హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. విశాఖపట్నంలో ఒక అమానుష్య ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన కొద్ది రోజులకే ఆ భర్త వాళ్ళ ఆవిడను హింసించడం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆవిడ ఆ భర్త పెడుతున్నటువంటి హింసలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్య వెనక ఉన్నటువంటి కారణాలను మరిన్ని ఈ స్టోరీకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది, ఏంటి దీని కథనం ఏంటి? వైజాగ్ గోపాలపట్నం పెందుర్తి దగ్గర అనుకుంటా, నందమూరి కాలనీ, మన కర్మేంటో. సో ఇక్కడ నాగేంద్ర బాబు అనే ఆయనకి ఒక 11 నెలల క్రితమే పెళ్ళయింది. 1 year కూడా అవల. వసంత అనే అమ్మాయిని ఇచ్చి చేశారు. వీడు స్థానికంగా ఒక ఎలక్ట్రీషియన్, ఫ్రీలాన్సర్ ఎలక్ట్రీషియన్. లైక్ ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రిక్ షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గోడల పైన నెంబర్లు రాసి వచ్చేవాడు. ఎవరైనా ఫోన్లు చేస్తే వెళ్ళేవాడు. అంటే మరీ అత్యద్భుతమైన ఆదాయం కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్. మరిది, ఆడపడచ్చు, తమ్ముడు పెళ్ళాం, తల్లి అందరూ కలిసి ఉండే ఒక కుటుంబం, చిన్న కుటుంబం. అందులో కొత్త కోడలు వెళ్ళింది. ఇప్పుడు నిన్న కాక మొన్న వసంత అనే ఆవిడ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెళ్ళేసరికి ఇదేదో కొంచెం అనుమానాస్పద మృతిలాగా అనిపించింది. తను ఆత్మహత్య చేసుకుంది, కానీ ఎవరైనా ప్రేరేపించి ఉంటారా లేదా? బంధువులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరి కుటుంబం అంతా కలిసి హత్య చేశారండి అని చెప్తున్నారు. మిగతా స్నేహితులు కూడా అవును, ఇది హత్య, ఆత్మహత్య కాదు, వాడు చాలా హింస పెట్టేవాడు, మాకు పలు రకాలుగా చాలాసార్లు చెప్పింది అని చెప్పారు. ఏం చెప్పింది అని అడిగితే వీడు కామపిశాచి, లైక్ పైశాచిక శృంగారం అంటారు తెలుసా? పర్వట్టడా ఏమో ఒక రకమైన వింత జీవి. చూడ్డానికి మనిషిలానే ఉన్నా కూడా ఒక రకమైన వింత జీవి వీడు. మొబైల్లో పోర్న్ వీడియోలు చూడటం, ఆ పోర్న్ వీడియోస్ చూస్తున్నప్పుడు దాంట్లోనూ కూడా పైశాచిక శృంగారం, అంటే కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి బెల్టులతో కొడుతుంటే శృంగారం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, సైకిక్ ఒళ్ళంతా సీన్ ఉంటది ఈ టైప్ లోనే ఒకటి. మేబీ ఇలాంటి టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. అలా వికృతమైనవన్నీ చూస్తా ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రమాదం. కోల్కతా డాక్టర్ రేప్ కేసు కూడా ఇలాగే జరిగింది. వాడు మందు కొడతా వెనకాల కూర్చొని మొబైల్లో ఇట్లాంటివి అమ్మాయిలని కొడతా, రక్కుతా, గీకుతా చేసే శృంగారం చేసేవాడు, వీడియోలు చూసేవాడు. సేమ్ మీకు మళ్ళీ చూస్తే గంగూబాయి కతియావాడి సినిమాలో కూడా ఒకనొక టైంలో ఒక సైకోగాడు విజృంభిస్తే ఆ షీలాపిన్ని ఆమెకు వదిలేసేది, వాడు మొత్తం ఇదంతా కోసేసాడు ఆ పిల్లది. ఆ తర్వాత దాన్ని వెళ్ళి అజయ్ దేవగన్కి చెప్పుకోవడం, ఆ సీన్ చూసాం మనం. అంటే ఆ టైప్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. తలదీసి అటేసి కొట్టడం, ఇటేసి కొట్టడం, అలా శృంగారం చేయడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈమెన్ ఏంటంటే వీడు ఇంకో టైప్ ఆఫ్ టార్చర్, పోర్న్ వీడియోస్ చూపించేవాడు. నేను ఈ యాంగిల్లో ఇలా ఉంటాను, నువ్వు నాతో అలా చేయాలి, లేదంటే నా వల్ల కాదు అది ఇదంటే, లేదు నువ్వు అలాగే చేయాలి. ఆమెకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అండ్ కొంతమందికి ఈ టైప్ ఆఫ్ సమస్యలు వీళ్ళెవరికి చెప్పుకోలేరు. మా ఆయన వేధిస్తున్నాడు, ఏమని వేధిస్తున్నాడే, తల్లితో చెప్పుకోలేదు, అత్తతో చెప్పుకోలేదు, ఆడపడుచుతో కూడా అసలు చెప్పుకోలేదు. అప్పుడప్పుడు బంధువులు, కొంచెం దగ్గరైన స్నేహితులకి ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అని చెప్పినా కూడా వాళ్ళేంటి, ఇప్పుడు వీళ్ళంతా దిగువ తరగతి మనుషులే. కొన్ని సందర్భాలు ఇలా ఉంటాయమ్మా, మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి. మంచం ఎక్కితే ఒక్కొక్కడు ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇవన్నీ కామనేలే అని వాళ్ళు అనడం. కానీ కామన్గా తీసుకుపోయేంత సమస్య కాదు ఇది. ఒకానొక సందర్భంలో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, చాలా మందికి ఇలాంటి బాధలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ బాధ అర్థం చేసుకోకపోగా అమ్మా భలే నువ్వు సుఖపడిపోతున్నావే ఇలా మాట్లాడే కొంతమంది క్యాండిడేట్లు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి తెలియాలి అసలు ఆవిడ ఎగ్జాక్ట్గా ఏం బాధపడుతుందో తెలుసుంటే బాగుండేది. సో 2 అడుగులు ముందుకేసి వాళ్ళ తరఫున ఇంకొంచెం చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి చెబితే తెలిసింది ఏంటంటే వీడికి ఏదన్నా సైకిక్ డిజార్డర్ ఉందేమో. ఎందుకైనా మంచిది అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్ని వస్తువులు ఆన్లైన్లో వయాగ్రా టాబ్లెట్స్ ఆర్డర్ చేసేవాడు. ఆ పాన్ సైట్స్ చూస్తున్నప్పుడు పాన్ సైట్ సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్కి సంబంధించి యాడ్స్ చూసేవాడు. ఆ యాడ్స్ అన్ని క్లిక్ చేసి ఆ వస్తువులన్నీ కొని ఇంటికి తెచ్చేవాడు. ఏ రోజైతే ఇంటికి అమెజాన్ పార్సల్ వస్తాయి, అమెజాన్ అంటే వాడు ఎక్కడ కొంటాడో, ఆ రోజు వాడు ఇంట్లోనే ఉండేవాడు, ఎలక్ట్రిక్ పని వచ్చినా పోయేవాడు కాదు. ఇలా చాలాసార్లు చాలా మందితో తిట్లు తిన్నాడు.
ఏమయ్యా నిన్ను నమ్ముకొని మేము ఈరోజు 11:30కి ఇంట్లో ఉంటే నువ్వు రాకపోవడం ఏంటి? తెలిసిందే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రీషియన్ పిలిచాడు మనం పనులన్నీ ఆపుకొని కూర్చుంటాం, వాడికే తాళాలు ఇవ్వం కదా. సో అలా సిచ్యువేషన్ చాలాసార్లు తిట్లు తిన్న దాఖలాలు కూడా ఉన్నాయి, బోలెడ్ అన్నిసార్లు. అలా అంటే పార్సల్స్ వస్తూ ఉండేవి. ఎన్ని పార్సల్స్ ఎందుకు వస్తాయి అడిగితే ఎలక్ట్రిక్ సామాన్లు ఆన్లైన్లో తక్కువకి వస్తాయని చెప్పేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే నిజమేనేమో అని నమ్మారు. అంటే ఇప్పుడు ప్లగ్గో గట్రో ఏదైనా కొనాలన్నా, వైర్లు గిల్లు కొనాలన్నా ఎలక్ట్రిక్ సామాన్లు కూడా ఇంతే ఉంటాయి డబ్బాలు. ఇంత డబ్బాలు అయితే రావు. ఏది ఆ రోజు పెట్టెలో ఎలక్ట్రిక్ సామాన్లు వచ్చినట్టు అంతంత రావు, డోర్ డెలివరీ చిన్న చిన్న ఇంతే ఉంటాయి డబ్బాలు. సో అలా ఇంట్లో వాళ్ళు కూడా అంతేలే అనుకున్నారు. భార్యకి తెలుసు అసలు ఏమొస్తున్నాయి అనేది, చెప్పలేదు. ఆ పార్సల్ తీసుకున్నప్పుడు అర్థమై ఉంటుంది, రకరకాల సెక్స్ టాయ్స్ డిఫరెంట్ ఇవన్నీ ఒకరికి చూపించింది. ఆమె దగ్గర సన్నిహితంగా ఉండే ఆవిడ, చదువుకున్న ఆవిడకి చూపిస్తే వీళ్ళిద్దరిని ఓ రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించింది తను. కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు ఆ డాక్టర్కి అర్థమైంది వీడు విపరీతంగా వయాగ్రాలు ఇవన్నీ తీసుకొని ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతున్నాడు. వీడిని కామ్ చేయడానికి కామ్ టాబ్లెట్స్, కామ్ మెడిసిన్స్ రాసిచ్చాడు. వాడవి వాడకపోగా ఈ పక్కన పడేశాడు. వాడు తెచ్చుకొని లేపనాలు లేవు, ఆయుర్వేదము, ఉనాని, హోమియోపతి, అల్లోపతి అన్ని రకాల పతులు, ఏ రకమైన సెక్స్కి సంబంధించినటువంటి మందులు ఉంటే అవన్నీ కొని తెచ్చుకున్నాడు. శిలాజిత్లు అవి ఇవి ఏవేవేవేవో. పోలీసులు అవన్నీ రికవర్ చేసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం అనమాట. అంటే వీడిని మళ్ళీ రిమాండ్ తీసుకున్నప్పుడు వీడి ఫోన్ చెక్ చేస్తే బోల్డ్ అని పాన్ సైట్స్ ఇవన్నీ కనపడ్డాయి సెర్చ్ హిస్టరీలో. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఐటమ్స్, ఆ డెలివరీ ఆర్డర్స్ అవన్నీ చూసి. ఏంట్రా ఇవన్నీ అని అడిగితే చెప్పాడు, ఇది నేను చూశాను, నేను దానికి ఎడిక్ట్ అయ్యాను, అలా ఆవిడ్ని చేయమంటే తను చేయనంటుంది. అంతే, నేనైతే చంపలేదు ఆవిడ్ని, మరి అతనే ఆత్మహత్య చేసుకోక అయితే ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా బాగుండు మహాతల్లి, కానీ ఏమో ఎక్కడికి పోవాలో కూడా తెలియదు కదా. ఎందుకమ్మా నీ మొగుడిని వదిలేసి వచ్చామంటే వాడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పదు. చెప్పినా సరే వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి, ఏం మాట్లాడొద్దనే పంపిస్తారే తప్ప వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అలా ఒక నిండు ప్రాణం అయితే పోయింది మొత్తానికి. అదేంటో వీడు ఒక స్థానిక చిన్న ఎలక్ట్రీషియన్, ఈ అత్త మామ వీళ్ళన్నా వీడిని అర్థం చేసుకోవాలి, మరి పేరెంట్స్ అన్నా అర్థం చేసుకోవాలి. ఒక పిల్లనిచ్చి పెళ్లి చేసేసారు. చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు చూసి సంబంధాలు చూడాల. కొన్ని వికృత చేష్టలు ఉన్నప్పటికీ అజసే మావోడు బంగారం అని చెప్పి అంటగట్టేస్తారు. వాళ్ళే చేస్తారులే, పిల్లలు పుట్టాక వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారులే అని ఇలా ఉంటుంది. సో అమ్మాయిల గొంతులు కొయ్యొద్దు. కొంతమంది అమ్మాయిలు కూడా ఈ టైప్ ఉంటారు, అబ్బాయిల గొంతులు కొయ్యొద్దులే, రెండింటి వైపులా ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం వసంత ప్రాణం అయితే పోయింది, ఆవిడ ప్రాణం అయితే తిరిగి రాదు. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అతనికి? ఎలాంటి శిక్ష ఏంటి, వీడు మృగమా అనుకుంటే మృగం లాంటి పనే చేశాడు, కాదనలేము. సైకలాజికల్ డిసార్డర్ ఉంటే పిచ్చోడని వదిలేయచ్చు దాన్ని. ఇప్పుడు కోర్టులో ఇతని నేరం రుజువు అవ్వదు, బికాజ్ వీడి తరఫున వాదించేవాడు వీడికి సైకలాజికల్ డిజార్డర్ ఉందండి అంటారు. వీళ్ళ పేరెంట్స్కి పడుతుంది శిక్ష అప్పుడు గృహహింస చట్టం కింద. పిల్లోడికి ఒక టైప్ ఆఫ్ సైకిక్ డిజార్డర్ ఉన్నా మీరు ఎందుకు పెళ్లి చేశారో అని అడుగుతారు. వాళ్ళకి శిక్ష పడదు, మేము అంత చదువుకోలేదండి మాకేమీ తెలీదు అంటారు. న్యాయం అనేది ఈ వసంత కుటుంబానికి అయితే ఈ కేసులో న్యాయం జరగదు. ప్రపంచం మొత్తం మనం మాట్లాడుకుంటాం కానీ కోర్టులో మాత్రం వీళ్ళకి న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలి, వాడిని చంపేయాలా ఏంటి కొంపదీసి? అఫ్ కోర్స్ ఇప్పుడు వాడి వల్ల ప్రమాదం ఏంటో చెప్పిన సొసైటీకి. వాడు ఎలక్ట్రీషియన్ అంటే ఆన్ బోర్డు రకరకాల ఇళ్లకు వెళ్ళేవాడు. ఎవరైనా నమ్మి ఆ ప్లగ్గో గిగ్గో మా ఇంట్లో చెయ్యి అంటే అక్కడ ఆడోళ్ళ పరిస్థితి ఏంటి? వాడి ఇంటికి వెళ్ళే చెయ్యాలి కదా. హీజ్ అ ఫ్రీలాన్సర్, హీజ్ అన్ ఎలక్ట్రీషియన్. నువ్వు వస్తువు ఆర్డర్ ఇస్తే తయారు చేసామా మీ వచ్చి కలెక్ట్ చేసుకోండి అనేది కాదు కదా. ఖచ్చితంగా ఇంటికి వచ్చే సరిదిద్దాలి, వాడి జాబ్ అదే. ఇంట్లో మగవారు లేనప్పుడు ఇంకేమైనా జరిగితే వీళ్ళని సమాజానికి దూరంగా ఉంచాలి. అలానే వీళ్ళకి శిక్ష చేయడానికి కూడా ఏమీ లేదు, వాళ్ళల్లో మార్పు తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భార్య చనిపోయింది, రేపటి రోజు ఇంకెవరి మీద అత్యాచారాలు చేస్తే? ఎందుకంటే ఇప్పుడు వాడికి ఆ సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి ఆవిడ కూడా లేదు కదా. మొన్నటి వరకన్నా ఆవిడ ఉండేది, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఇప్పుడు వీడు ఇంకా ప్రమాదం సమాజానికి. ఇప్పుడు అంత దారుణంగా చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళ ఇంట్లో ఆవిడ వాళ్ళ అమ్మ తరపున వాళ్ళకైనా అత్తమ్మ తరపున వాళ్ళకి ఎవరికైనా ఒక మాట చెప్పుంటే అట్లీస్ట్ వాళ్ళకి అర్థం అవుతుంది కదా. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎవరికి అర్థం అవ్వవు.
ఇవన్నీ 4 గోడల మధ్య చేసుకునే పనులు ఇవి, ఇళ్ళల్లో తెలియవు. వాడు పొగ దాగినా మందు కొట్టినా తెలుస్తాయి, ఎందుకంటే ఆ వస్తువులు ఉంటాయి కాబట్టి. ఇట్లాంటివి తెలియదు, అది కోరికలు అంతే, సైలెంట్గా ఉంటారు. ఇంట్లో తల్లికి చెల్లికి కూడా ప్రమాదమే వీళ్ళు. బట్ మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాడు బాగుపడితే సమాజం మీదకి వదిలేయండి, లేకపోతే తీసుకెళ్లి జైల్లోనే వేయండి, అంత మించి ఏం చేయలేదు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.